ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో భారీ స్కామ్ బయటపడుతోంది. ఈ విషయాన్ని కొన్ని వెబ్సైట్లు వెల్లడిస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖలో వివిధ పనులకి కాంట్రాక్టర్ల ఎంపిక విషయంలో ముందే మిలాఖత్ అయిపోయారు అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. అంతేకాకుండా కాంట్రాక్టుల కేటాయింపులో 4 నుంచి 5% వరకు ఎక్సెస్ రేటు కేటాయించారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా నష్టం చేకూరబోతుంది. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది అన్నది ఆరోపణ. ఈ మొత్తం టెండర్ల ఖరారులో పవన్ కళ్యాణ్ మిత్రుడు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారా అనేటువంటి అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. లింగా అనేటువంటి పేరుతో ఆయనే బ్రోకర్గా వ్యవహరించి ఈ టెండర్లు కన్ఫర్మేషన్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు అంటూ కథనాలు వస్తున్నాయి. దాదాపుగా గోదావరి జిల్లాలకు సంబంధించి మెగా కంపెనీకి, గుంటూరు జిల్లాకు సంబంధించి ఎన్సీసీ కంపెనీకి, వాటితో పాటుగా సుధాకర్ ఇన్ఫ్రా కానీ, విఆర్ ఇన్ఫ్రా కానీ ఇలా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి సన్నిహితంగా ఉండేటువంటి కాంట్రాక్ట్ సంస్థలకి ఈ టెండర్లన్నీ ఖరారు చేశారు. వాస్తవానికి టెండర్ల ఖరారుకు ముందే ఎవరికి ఈ టెండర్లు ఫిక్స్ చేస్తున్నారన్న విషయం తేలిపోయింది. కాబట్టి కాంట్రాక్టర్లు ముందుగానే రింగ్ అయ్యి మొత్తం నాయకులు, బ్రోకర్లు అందరూ కలిసి ఉమ్మడిగా రాష్ట్ర ప్రజల సొమ్ముని స్వాహా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖలోనే దాదాపుగా 8,000 కోట్ల రూపాయల వరకు వర్క్స్కు సంబంధించి 1,500 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగి ఉంటుంది అనేటువంటి కథనాలు రావడమే ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. పవన్ కళ్యాణ్ తను చెప్తున్నట్టుగా తన శాఖల పరిధిలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేనటువంటి పరిస్థితి కాకుండా అందుకు భిన్నంగా నడుస్తోంది అని ఈ ఉదంతం చాటుతోంది. పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఆయన మిత్రులు కొందరు మొత్తం కథ నడిపేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెల్లం చేస్తుంది. ఈ ఉదంతంలో ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. తన మిత్రుడే లింగా అనేటువంటి పేరుతో మొత్తం కథ నడిపేసి అటు మేఘాకి, ఇటు ఎన్సీసీకి, దాంతోపాటుగా విఆర్ ఇన్ఫ్రాకి, సుధాకర్ ఇన్ఫ్రాకి ఇలాంటి సంస్థలకి కోట్ల రూపాయల టెండర్ల ఖరారులో భారీ మొత్తం ముడుపులు తీసుకున్నటువంటి ఉదంతం మీద వస్తున్నటువంటి ఆరోపణలకి ఖచ్చితంగా జనసేన అధినేత స్పందించాల్సి ఉంటుంది. జనసేన అధినేతే దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి టెండర్ల ప్రక్రియలో కానీ, టెండర్ల ఖరారులో కానీ, టెండర్ల తర్వాత వర్క్స్లో కానీ నాయకులు, అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు అందుకుంటున్నటువంటి వ్యవహారం బహిరంగ రహస్యమే. అయితే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖలో టెండర్ల ఖరారు విషయం ముందే కన్ఫర్మ్ అయిపోయి ఎవరికి టెండర్ ఇవ్వాలో తేల్చేసుకుని వాళ్ళ నుంచి భారీగా ముడుపులు తీసుకుని వాళ్ళు ఎక్సెస్కి టెండర్లు వేసి, మైనస్లో కాకుండా ఎక్సెస్కి టెండర్లు వేసి ఆ మేరకు ప్రభుత్వ ధనాన్ని మింగేసి అందులో కొంత మొత్తాన్ని నాయకులకి వాటాలుగా ఇస్తున్నటువంటి వ్యవహారం మాత్రం చాలా చాలా వివాదంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీని మీద గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఏ రీతిలో స్పందిస్తారు, ఆ శాఖను మంత్రిగా బాధ్యత వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ రీతిలో సమాధానం చెప్తారో చూద్దాం.